రోగులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడుతుంది, ఆసక్తి విషయంలో మానవులకు ఆశ ఉంటుంది. ఆసక్తి అంటే ప్రతి వాడు కూడా ఉన్నది ఏంటంటే ఆసక్తి. ఆశ లేని వాడు మనిషి అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి అన్న పాలసీ ఏంటంటే ఆసక్తి. నాకు ఏ ఆసక్తి లేదన్న మా జీవితం అంటే ఏం చేయకుండా లేకపోతే, ఎందుకంటే ప్రతి వాని యొక్క జీవితంలో ఉండేది ఏంటంటే ఆశ. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేవాడు ఆయన. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దు అంటున్నాడు. మాంద్యులు అంటే వెనకబడిపోవడం. మాంద్యులు అంటే వెనకబడిపోవడం. ఈ వెనకబడిపోవడం అనే పదాన్ని మనం ఎక్కడ కనపడుతుందంటే పిల్లల విషయంలో కనపడుతుంది. స్కూల్లో టీచర్ దగ్గర మనం అంటూ ఉంటాం, మా పిల్లోడు చదువులో బాగా వెనకైపోయాడు అండి. వెనకైపోవటం అంటే ఏంటి? బాగా చదవట్లేదని, జ్ఞాపశక్తి విషయంలో జ్ఞాపం ఉండట్లేదని, యాక్టివ్గా ఉండట్లేదని, అందరికంటే ముందుగా ఉండట్లేదని, ప్రతి విషయంలో కూడా వెనకడిగిపోయిన వాడుగా ఉన్నాడు అని అంటూ ఉంటాం. అలాగే పని విషయంలో కూడా కొంతమంది సమయం తగినట్లుగా పనిచేస్తుంటారు, కొంతమంది స్లో. అంటే పని విషయంలో కూడా వారు చాలా ఆసక్తి లేదు. ఇక్కడ దేవుని ఒక వాక్య భాగం రాయబడుచుంది, మనం మాంద్యులుగా ఉండకూడదు. అంటే వెనకబడిపోయిన వారుగా ఉండకూడదు. పోయిన వారుగా ఉన్నట్లయితే ఏ రకమైన ఉపయోగం అనేది లేదు. చూడండి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే వాడు సెకండ్ క్లాస్లో అయినా పాస్ అవుతాడు. మావాడు పాస్ అయితే చాలనుకుంటే వాడు పాస్ అవడు, ఫెయిల్ అయిపోతాడు వాడు. కాబట్టి ఫస్ట్ అటెంప్టే మెయిన్గా ఉండాలి. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండవద్దు. అంటే మనం వెనకడికి పోయిన వారుగా ఉండకూడదు. అన్ని విషయంలో మనము ఆసక్తి చూపిస్తాం, కానీ దేవుని విషయం అనేటప్పటికీ వెనకబడిపోతూ ఉంటాం. కానీ పౌలు అంటున్నాడు, ఆ విధంగా వెనకబడిపోయిన వారుగా కాకుండా ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభుని సేవించాలి అని. అంటే మనము వెనకడిగిపోయిన వారుగా కాకుండా ఆత్మ విషయంలో స్థిరముగా ఉండి దేవుణ్ణి మనము గణపరచవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ దేవుని గణపరచాలి అంటే ఆసక్తి విషయంలో మాంద్యులుగా వెనకబడిపోయిన వారుగా ఉండకూడదు. ఇక్కడ దినం మనం నేర్చుకుందాం, ఏ విషయములలో మనం ఆసక్తిని కనపరచవలసిన వారిగా ఉండామో దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుందో నేర్చుకుందాం. ఎందుకంటే ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేవాడు ఆయన. ఇక్కడ మన యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆసక్తి ఉందో అప్పుడే మనం ఏ పనైనా మనం నేర్చుకోగలం, ఏ పనైనా మనం చేయగలం. ఏముండాలంట? ఆసక్తి ఉండాలి. ఎందుకంటే మనం ఒక పని అలవాట్లేదు అనుకోండి, ఆ పని నేర్చుకోవాలనే ఆసక్తి మనకు ఉంటేనే ఆ పని మనకి వస్తుంది. ఇప్పుడు చూడండి, అప్పుడు ఇంత ముందు వరకు అందరు కూడా అదేంటి కీప్యాడ్ ఫోన్లే ఉండేవి. అందరు కూడా కీప్యాడ్ ఫోన్లే, నెంబర్ తప్ప దాంట్లో ఏమి కూడా వచ్చేది కాదు. నాకు నెంబర్ తప్ప ఏమి రావట్లేదని టచ్ ఫోన్ కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఆసక్తిని చూపిస్తూ ఉంటాం, ఏది ఎలా ప్రెస్ చేయాలి. ఎందుకంటే అంతా టచ్చే కాబట్టి ఎలాగా వాడితే మనకు కావాల్సింది వస్తుందో నేర్చుకుంటాం. నేర్చుకోవడానికి ముందు మనం ఏం చూపిస్తూ ఉంటాం అంటే ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. ఆసక్తి ఉంటేనే మనం నేర్చుకున్న పనిలో మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, మనం చేస్తున్న పని మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ దినం మనం నేర్చుకుందాం, ఏ విషయంలో మనము ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుందో నేర్చుకుందాం. ముందుగా 119వ కీర్తన 97వ వచనం చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉంది, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ మనం ఏ విషయంలో ఆసక్తిని కనపరచవలసిన వారిగా ఉండాలి అంటే
ధర్మశాస్త్రాన్ని చదివే విషయంలో మనము ఆసక్తిగా ఉండాలి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం. ధర్మశాస్త్రం అంటే ఓన్లీ పాత నిబంధన మాత్రమే కాదు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన మరియు కొత్త నిబంధన కలిపే ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. కనుక మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రం చదివే విషయంలో మనము ఆసక్తిని చూపించాలి అని. ఎందుకు ధర్మశాస్త్రం చదివే విషయంలో ఆసక్తిని మనం కనపరచాలి అంటే మనము ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం చూపించే ఆసక్తి విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. కనుక రాయబడుతుంది ధర్మశాస్త్రం చదివే విషయంలో మీరు ఆసక్తిని చూపించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో శ్రద్ధ ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా వినేవారిగా ఉంటామో అప్పుడే మనం ఆసక్తిని కనపరచగలం. ఆసక్తి ఉంటేనే మనం ఏమైనా నేర్చుకోగలం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో మనము ఆసక్తిగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆసక్తిగా ఉన్నామో ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇక్కడ రాయబడుతుంది ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉంది. ప్రియము అంటే చాలా ఇష్టంగా ఉంది. నాకు దేవుని యొక్క వాక్యం చదవడం ఎలాగుందంటే చాలా ఇష్టంగా ఉంది. ఎప్పుడైతే మనం ఇష్టంగా చేస్తామో అది మనకి కష్టంగా అనిపించదు. ఎప్పుడైతే ఇష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతున్నామో ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే మనం వెనకడిపోయిన వారిగా ఉండకూడదు. మనము ముందుగా ఉండాలి. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని వింటాడో ఆ విధంగా మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో మనం ఆసక్తిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఇంకో మాట, దినమెల్లా నేను దానిని ధ్యానించున్నానండి. దినమెల్లా అంటే ప్రతిరోజు కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను అంటున్నాడు. కానీ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది ఎవడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాడో వాడు ధన్యుడు అంటున్నాడు. 1వ కీర్తన 1-2 వచనంలో రాయబడుతుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దేవరాలు దాన్ని ధ్యానించువాడు. అంటే ఒకటి ఆనందించువాడు, దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆనందించాలి అంటే శ్రద్ధ కావాలి. ఆనందించాలంటే ఆసక్తి కావాలి. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట మనము మాంద్యులుగా ఉండొద్దు, వెనకబడిపోయిన వారిగా ఉండకూడదు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రం చదివే విషయంలో మనం ఆసక్తిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న మాట చూడండి, 89వ వచనం చదువుకుందాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నాయి. 119వ కీర్తన 98. ఇక్కడ రాయబడుచు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మన జ్ఞానము చదవటం వలన దాని ఆసక్తి చూపించడం ఇక్కడ రాయబడుచుంది. శత్రువులకు మించిన జ్ఞానం మనకు కలుగుతుందని. ఏంటంట? శత్రువులకు మించిన జ్ఞానం. ఎందుకంటే శత్రువు 1 అనుకుంటే దేవుడు 2 అనుకుంటాడు. అందుకే వాక్య భాగం రాయబడుస్తాను, తవ్విన గోతులో తానే పడును అని. ఎవడైతే మన వెనకాల పడిపోవాలని గోయి తవ్వుతాడో వాడే పడిపోవడం గల కారణం ఏంటంటే వారికి మించిన జ్ఞానాన్ని, శత్రువుకు మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు నాకు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక మనము ధర్మశాస్త్రం చదివే విషయంలో మనము ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళు ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది ఏంటంటే చదవడం వలన దేవుని యొక్క వాక్యం మనకి తోడుగా ఉంటుంది, అనునిత్యమైన మనకి సహాయకుడిగా ఉంటాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం చదివే విషయంలో మనం మాంద్యులుగా కాకుండా చదివేవారిగా ఆసక్తి చూపించేవారిగా ఉండాలి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4 వచనం చూద్దాం. మత్తయి సువార్త 4 వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఇక్కడ రాయబడుచు ఏంటంట, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని దేని వలన జీవిస్తాడు అంటే దేవుని నోట నుండి వచ్చి ప్రతి ఒక్క మాట వలన జీవిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వలన, దేవుని యొక్క వాక్యంలో ఆసక్తి మనం చూపించడం వలన అది మనకు
ఆత్మీకమైన ఆహారాన్ని దయచేస్తుంది. ఏంటంట? ఆత్మీకమైన ఆహారం. ఎందుకంటే గెత్సెమనే తోటలో యేసు ప్రభు తన శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వచ్చి మొదటగా వారిని లేపాడు. ఎందుకంటే వారు ఇంకా పడుకున్న వారుగానే ఉన్నారు. ఆయన అన్నాడు, లేపి ఇదిగో మనిషి కుమారుడు అప్పగించబడు సమయము ఆసనం అవుతుంది కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి మరలా ఆయన చెప్పి వచ్చేటప్పుడు మరలా వారు పడుకునే ఉన్నారు. అప్పుడు ఆయన అంటున్న మాట, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. అంటే ఆత్మలో వారు సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేయాలని, కానీ వారు ఎలాగుంటారంటే శరీరముగా అలసిపోయిన వారుగా కనబడుతున్నారు. ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితంలో శారీరకమైన ఆహారం మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కూడా మనకు చాలా అవసరం. శారీరకంగా మనం బలహీనంగా ఉన్నప్పటికీ ఆత్మికంగా ఎప్పుడైతే మనం బలంగా ఉన్నామో మనం ఇంకా వెనకబడిపోయిన వారుగా ఉండం. కానీ ఇక్కడ రాయబడుచుంది దేవుని యొక్క వాక్యం మనకు ఆత్మీయ ఆహారాన్ని దయచేస్తుంది. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అక్కడ ప్రతి ఒక్క మాట వలన జీవించాలి అంటే ఆయన వాక్యాన్ని ఆసక్తిగా చదవాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుడే ఉండను, ఆ వాక్యము దేవుని వద్ద ఉంది. కాబట్టి ఆయనే ఆ వాక్యము. కాబట్టి ఆ సజీవమైన ఆ సత్య వాక్యమును మనం ఎలా చదవాలంటే ఆసక్తిగా చదవాలి, ఆసక్తిగా నేర్చుకోవాలి, ఆసక్తిగా వినాలి. మనం ఎలాగుంటామంటే మనం అన్ని విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే వినే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం, చదివే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం, శ్రద్ధగా దాన్ని చదివే విషయంలో కూడా ఫెయిల్ అయిపోతాం. దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆసక్తి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆశగిలిన ప్రాణంను ఆయన తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు కనుక మనము ధర్మశాస్త్రం చదివే విషయంలో ఆసక్తిగా ఉండాలి. ఉంటాం, ఎలాగుంటామంటే బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ లానే ఉండిపోతూ ఉంటాం. ఆసక్తి చూపిస్తూ ఉంటాం, ఏ రోజు ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నేను వినాలని వస్తూ ఉంటాం, కానీ అవి విననేమో. ఎందుకంటే ఒకటి విత్తనములు వేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయి. ఏమన్నా ఫలించినాయి అంటే అవి విత్తబడగానే వెంటనే ఎవరు వచ్చారంట? అపవాది వచ్చి దాన్ని ఎత్తుకుని పోయాడు. ఇక్కడ మనం కూడా ఆసక్తి చూపించిన వారుగానే ఉంటాం, కానీ ఆ ఆసక్తి స్థిరముగా ఉండదు, మనకి తాత్కాలికంగానే ఉండదు. అందుకే ఇక్కడ రాయబడుచున్న మాట, మనము శారీరకంగా మాత్రమే ఆత్మీకమైన ఆహారం మనకు కావాలంటే దేవుని యొక్క వాక్యం చదివే విషయంలో మనం ఆసక్తిగా ఉండాలి. చూడండి 119వ కీర్తన 105వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యం నా పాదములు దీపము, నా త్రోవకు వెలుగు. ఏంటంటే నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడుచుంది మన జీవితానికి వెలుగు. ఎవరికంట? మన జీవితానికి. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళకూడదో నీకు తెలియాలంటే నీకు వెలుగు ఉండాలి. అందుకే యేసు జన్మించగానే ఈ లోకములో గొప్ప వెలుగు కలిగింది. యెషయా 9:6లో 9:2లో రాయబడుచుంది, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద గొప్ప వెలుగు కలిగాను. ఏంటంటే గొప్ప వెలుగు. ఆ వెలుగు ప్రకాశించడం వల్ల వారి చీకటిలో నుండి వెలుగులోనికి రాబడ్డారు అని అంటున్నాడు. నేను వెలుగులో ఉన్న ప్రకారము మీరును వెలుగులో నివసించినట్లయితేనే అంటున్నాడు. ఇక్కడ ఆయన వెలుగై ఉన్నాడు కనుక, ఆయన లోకమును వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా వెలుగుగా ఉండాలి అని ఆయన యొక్క ఉద్దేశము కనుక ఆ వెలుగు మన యొక్క జీవితంలో ఉండాలంటే వాక్య భాగం రాయబడుచుంది. ఆ వెలుగైన వాక్య భాగాన్ని మనం చదవాలి. ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్ర చదివే విషయంలో మనము ఆసక్తిని కనపరచినట్లయితే, ఒకటి అది మనకు ఆత్మీకమైన ఆహారం మాత్రమే కాకుండా ఇక్కడ రాయబడుచు అది మన జీవితానికి వెలుగును కూడా ఇస్తుంది. మనం చదువుకున్న 198వ వచనంలో రాయబడుచుంది, శత్రువులు మించిన జ్ఞానం అని రాయబడుచుంది. ఆ కింద మాట రాయబడుచుంది, బోధకులకు మించిన విశేష జ్ఞానం అని రాయబడుచుంది. దాని కింద వచ్చిన 100వ వచనంలో రాయబడుచుంది, వృద్ధులకు మించిన విశేష జ్ఞానం అని రాయబడుచుంది. అంటే ఓవరాల్గా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. మన జ్ఞానం కలిగిన వారికి ఉండాలంటే దేవుని యొక్క
వాక్యాన్ని మనము చదవాలి. ఏదో పుస్తకంలా కాదు గానీ, దేవుడు నాతో మాట్లాడుతున్న ఒక పత్రికనెళ్ళి ఎప్పుడైతే మనం చదివామో, ఈ వాక్యం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఒకటి ఇక్కడ రాయబడుచుంది. మనము ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. అంటే మనం ఏ విషయంలో ఆసక్తిని చూపించవలసిన వారిగా ఉన్నామంటే, ఒకటి ఇక్కడ రాయబడుచుంది. ధర్మశాస్త్రాన్ని చదివే విషయంలో మనము ఆసక్తిని చూపించాలి. ఎందుకంటే ఎందుకు మనం ఆసక్తిని చూపించాలని ఒకసారి చూడండి. 119వ కీర్తన